Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మామూలుగా ఇండస్ట్రీలో నటుడు డైరెక్టర్గా మారితే కొంచెం అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మా నటుడు డైరెక్టర్గా మారితే కొంచెం ఇంకా మళ్ళీ ఎందుకులే మళ్ళీ తను పిలిచి మనకు కాంపిటీషన్ చేసుకుని రకరకాల క్యాలిక్యులేషన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు డైరెక్టర్గా మారితే ఆ వచ్చే అవకాశాలు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయి కదా. చేస్తున్నాయి ఇప్పుడు అవకాశాలు ఏమైనా లేదని చేయడం కాదు. అలాగని నేను చేయడం మానట్లేదే. ఏటికి 10 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను నేను. ఓకే, నేను జీరోగా మా ఇంట్లో కూర్చోవడం కాదు. ఇదివరకు అయితే ఏదో రకంగా ఉంటే బాగుండు అని అలా ఎదురు చూసేవాడిని. ఇప్పుడు ఎదురు చూడట్లేదు, అయినా వస్తున్నాయి, చేస్తున్నాను. కాకపోతే పెద్ద పెద్ద సినిమాల్లో నాకు ఇవ్వకపోతే నేను చేయలేకపోతున్నాను తప్ప వాళ్ళు అలా అనుకోక్కర్లేదు కూడా. పెద్ద సినిమాలు కూడా లాస్ట్ ఇయర్ ఎన్ని చేశాను నేను. అల్లు అరవింద్ గారి సినిమాల్లో వాటిలో ఎవడు ఇవన్నీ చేయలేదు. ఎప్పుడు 10 ఏళ్ళు అయిపోలేదు కదా అవి చేసి. మొన్న 2-3 ఏళ్ల క్రితం మంచి వేషం ఉన్నప్పుడు నాకు ఇస్తున్నారు, పిలుస్తున్నారు. ఓకే, పెద్ద సినిమాలోనూ పిలుస్తున్నారు, చిన్న సినిమాల్లో కూడా చేస్తున్నాను. సో అవి వాటిపాటిగా వచ్చేవి. నేను వెళ్ళి ఎవరిని గుమ్మం ఎక్కి అడగను నేను వేషం. అడగక్కలేకుండానే వస్తాయి. ఇదివరకు ఒక స్పీడ్లో ఉన్నప్పుడు అలాగే ఫాలోఅప్లు ఇవన్నీ ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు వేషం ఉంటేనే ఇస్తున్నారు అంతే తప్ప ఎల్బి శ్రీరాముని వాడుకోకపోతే అతని జీవితం ఏమైపోతుందని ఎవరు కదా. మనమే ఆదుకోవాలని ఎవరు కదా. వచ్చే ఉన్నప్పుడు చేద్దాం, లేనప్పుడు మన పని మనం చేసుకుందాం లేదు. ఈ షార్ట్ ఫిలిమ్స్ మీద మీ తోటి సినిమా పరంగా తోటి నటినట్ల స్పందన ఎలా ఉందండి? అందరికీ కూడా మనసులో ఉంటుంది, అదేంటిది డబ్బులు లేని వ్యాపారం ఎంచుకున్నాడు ఏంటి అనేది మనసులో ఉంటుంది. కానీ అవసరం అతనికి అనేది ఒక పక్కన ఉండొచ్చు. కానీ మొత్తానికి ఏదో చేస్తున్నాడు కదా, మిగతా వాళ్ళు చెయ్యండి అతను చేస్తున్నాడు కదా. అతని రియాక్షన్స్ కూడా బాగుంటున్నాయి కదా. కామెంట్స్ యూత్ నుంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి కదా. దానికి అందరూ ఏదో మీ వెనకాల మేమన్నామండి చాలా గొప్ప, మిగతా వాళ్ళందరికీ ఇది ఒక లెసన్ కావాలి, మీలాంటి వాళ్ళు అందరూ చెయ్యాలి మా యూత్, ఇలాగే రెచ్చిపోయి పెడుతుంటారు వాళ్ళు. భలే చాలా డబ్బులు ఎందుకు అన్నట్టు అనిపిస్తుంటాయి అవి చూస్తుంటే. సో అవి కొందరు చదువుతుంటారు కదా, వాళ్ళు కూడా ఓకే అతనేం డబ్బు రాకపోవచ్చు కానీ అతనేం మొత్తం అప్రతిష్టపాలు అయిపోవట్లేదు అనేది ఏదో ఉంటుంది కదా. అలాగే కొందరికి మనం కూడా చేస్తే బాగుండని అనిపించవచ్చు. ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారు చాలా మంచి పని చేస్తున్నారండి, మరి నలుగురికి ఆదర్శం అన్నట్టుగా. ఓకే, అలాగే జేపీ గారు అన్నాడు నేను కూడా చేయాలనిపిస్తుంది, ఇంకో 3-4 అన్నారు అట్లా. సో నలుగురు చేస్తే కూడా ఆ ట్రెండ్ మారుతుంది కదా. నేను ట్రెండ్ మార్చిన వాడిని అవుతాను కదా. ఈవేళ నేను పనికిమాలిన పని చేస్తున్నాను అనుకోవచ్చు, రేపొద్దున నేను సక్సెస్ అయితే 10 మందికి దారి చూపించినట్టు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందిగా. యూత్ కూడా వాడే చేస్తున్నాడు మనం చేయొచ్చు అనేది ఉంటుంది కదా. వాడు అలా తీసి పేరు తెచ్చుకుంటున్నాడు, మనం ఇంకోలా పేరు తెచ్చుకోవాలని వాళ్ళు కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. ముసలివాడు ఆడే చేస్తున్నాడు మనకేం పోయానని వాళ్ళు కూడా మంచి మంచి సినిమాలు చేయొచ్చు కదా. వాళ్ళని ఏదో ఉద్ధరించడం కోసం చేయట్లేదు నేను ఉద్ధరించుకోవడం కూడా కాదు, ఒక యాక్టివిటీ. ఇప్పుడు రిటైర్ అయిపోయి కూడా మనుషులు ఎక్కడో సర్వీస్ ఇస్తుంటారు. వాళ్ళు ఎందుకు ఇస్తారంటే తక్కువ జీతానికి చేస్తూ ఉంటారు. ఖాళీగా కూర్చోవడం కంటే మంచి యాక్టివిటీ కదా అన్నట్టు. అలా నేను కూడా అందుకే చేస్తున్నాను. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆళ్ళకే అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.